సినిమాల విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు రీసెంట్గా ఇంకా నేను పాలిటిక్స్ వైపు వెళ్ళను, ప్రజలకి మెచ్చే సినిమాలే తీస్తూ ఉంటాను అంటున్నారు. సడన్ ఆఫ్ ఆయనలో ఈ మార్పు ఏంటంటారు? ఎందుకు వచ్చినా నాకు తెలియదు కానీ వస్తే మాత్రం మంచిది. ఎందుకంటే మన భారతదేశం గర్వించే దర్శకుల్లో ఆయన ఒకడు. మధ్యలో పిచ్చి ట్రాక్లో వెళ్ళి లాస్ట్ 10 years నుంచి పిచ్చి సినిమాలు అనేది తీసి పనికిరాని సినిమాలు అనేది తీసి చేశాడు. బట్ ఈ ఆల్ సైడ్ అండ్ ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. ఆయన గురించి డిస్ప్యూట్ లేదు. నిజంగా మళ్ళీ మంచి సినిమాలు తీస్తే డెఫినెట్గా బాగుంటుంది. మధ్యలో 26/11 సినిమా చేశారు, అద్భుతంగా తీశారు. సో ఆ ఒక సినిమానే మధ్యలో, అంతకుముందు నా 3 ఏళ్ళు బాగా తీయలేదు, తర్వాత బాగా తీయలేదు. సో ఆయన మంచి సినిమా తీయగలడు, మంచి ఆలోచన పరుడు, రీసెర్చ్ చేస్తాడు ఏదైనా చేస్తే. బట్ ఈ మధ్యలో ఏంటంటే పొలిటికల్గా పిచ్చి సినిమాలు తీయటం మొదలెట్టి ఆయన ఫ్యాన్స్ను కూడా ఇబ్బంది పెట్టాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. ఓ కమెడియన్ లాగా, ఓ జోకర్ లాగా అయిపోయాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి. అంతకుముందు ఆయన అసలు మాలాంటి వాళ్ళకి కూడా దొరికేవాడు కదా, చాలా నైస్ జెంటిల్మెన్. నిజంగా మేము ఎప్పుడన్నా అవసరమే ఫోన్ చేస్తే కూడా అంత పెద్ద డైరెక్టర్ని ఆలోచించకుండా గబుక్కుని ఫోన్ చేస్తే నేనే వస్తాను సార్ మీరెందుకు అనేవాడు. మేము వస్తామంటే కూడా. సో అంత మర్యాదస్తుడు, మంచివాడు, మంచి మనిషి. ఈ పిచ్చి సినిమాల్లోకి వెళ్ళినాక ఈ మీడియా పిచ్చి ఆయనకి పట్టిందో మీడియా వాళ్ళు ఆయన తీసుకెళ్లారో మొత్తానికి తెలియదు, కానీ రోజు మీడియాలో కనపడుతూ ఒక చిన్న సైజుగా కామెడీ అయిపోయింది. బట్ మీరు చెప్పింది నిజమైతే మాత్రం వీ వెల్కమ్ హిమ్. డెఫినెట్గా అలాంటి టెక్నీషియన్ మనకు కావాలి, ఉండాలి. ఆయన మళ్ళీ మంచి సినిమాలు తీయాలి. జగన్ గారికి సపోర్ట్ చేస్తూ సినిమాలు చేసిన తర్వాత సో ఆయనకి అందని ప్యాకేజ్ ఏమన్నా ఉందా? ఎందుకు ఇట్లా పాలిటిక్స్ వైపు చూడను అని నిర్ణయం తీసుకున్నారంటారు? అటువైపు నుంచి సరిగ్గా వచ్చేవి కానీ ఆయనకి కావాల్సినవి ఏమీ రాలేదంటారా? అంత తెలివితేటలు ఉన్నాడు కదా మా రామ్ గోపాల్ వర్మ, అంత మటుకు నాకు తెలుసు. ఏదో డబ్బులు వస్తే వచ్చినాయి, పోతే పోయినాయి అనే టైపే కానీ వచ్చింది మూట ఎంత వచ్చిందా అంత వచ్చిందా అనుకునే టైపు కాదు. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన. సో ఆయన అంత ఆలోచించి అంత చేస్తాడు అనుకోను. ఏదో విరక్తి కలిగి ఉండొచ్చు, ఎంతకాలం ఊరందరితో తిట్లు తినాల్సిన అవసరం నాకేంటి అనుకున్నాడేమో, విరక్తి కలిగిందేమో. ఎందువల్ల మంచి సినిమాలు నిజంగా మంచి సినిమా తీయగలడు కదా, తీయగలిగేవాడు ఈ పిచ్చి సినిమాలు చేయటం ఎందుకు అనుకున్నాడేమో. ఎందుకంటే బెదిరిస్తే బెదిరిపోయే మనిషి కాదు కదా. బెదిరిస్తే బెదిరేవాడైతే కంపెనీ లాంటి సినిమా తీయడు కదా. ఆ రోజు కంపెనీ తీసినప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఎవరైనా లేపేస్తారు. సో అటువంటి ఏం లేదు, ధైర్యంగా తీసే మనిషే చేస్తాడు. మంచి సినిమా తీస్తే సంతోషం. సో ఇప్పుడున్న సినిమాల్లో 100 crores కలెక్షన్స్ అంటే చాలా కామన్ అయిపోయింది సార్. ఇది వరకటి రోజుల్లో అంటే 100 crores అంటేనే చాలా అబ్బా మంచిగా అనిపించేది. కానీ ఇప్పుడు ఏ ఒక్క సినిమా అయినా వసూళ్లు 100 crores దాటిపోతుంది. సో ఇప్పుడు రీసెంట్గా అయితే మన డీజే టిల్లు స్క్వేర్ మూవీ కూడా 100 crores బడ్జెట్ దాటిపోయిందని అంటున్నారు. సో ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమంటారు? అంటే ఏ సినిమా అయినా 100 కోట్లు దాటిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అందులో ఇటువంటి చిన్న సినిమా డీజే టిల్లు స్క్వేర్ చిన్న సినిమా అంటే మరీ చిన్న సినిమా కాదు. ఇట్ ఇస్ 20-30 కోట్ల మధ్య సినిమా అనుకుంటా, మీడియోకర్ సినిమా. అది 100 కోట్లకు వెళ్ళిందంటే నిజంగా అభినందనీయం. అండ్ రెవెన్యూ కూడా విపరీతంగా, ఓపెనింగ్ కూడా విపరీతంగా వచ్చింది. 10 కోట్లతో పైన ఓపెనింగ్ వచ్చింది. ఓవర్సీస్ కూడా బాగుంది. సో డెఫినెట్గా ఆ సినిమాకి అంత రెవెన్యూ రావటం అభినందనీయం. అటువంటి సినిమాలు వస్తూ ఉంటే మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చిన్న సినిమాలు చేసేవాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో డీజే టిల్లు స్క్వేర్ అనేది పెద్ద సినిమా కదా. అఫ్కోర్స్ వాళ్ళు ఖర్చు పెట్టింది 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, కానీ అతను ఆ హీరోకి అంతకుముందు చాలా సినిమాలు చేశాడు. డీజే టిల్లు అనేది ఒకటే కొంచెం సక్సెస్ఫుల్ సినిమా, 20-30 కోట్లు చేసిన సినిమా. సో అతని మీద మళ్ళీ అంత ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ తీసి దాన్ని అంత ప్రమోట్ చేసి దగ్గర 1.5-2 years నుంచి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, విపరీతంగా చేస్తున్నారు. సో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో దగ్గర అంత ప్రమోషన్ కూడా ఖర్చు పెట్టారు. సో దానికి ఆ ఓపెనింగ్, అందుకని విపరీతమైన ఓపెనింగ్ వచ్చింది. సో సినిమా తీయటం ఒకటే కాదు, సినిమాని అంత ప్రేమించి సినిమాని అంత ప్రమోట్ చేసుకోవటం అనేది ముఖ్యం. సో ప్రతి ప్రొడ్యూసర్ చూసి నేర్చుకోవాల్సింది ఆ సినిమా టిల్లు స్క్వేర్ని చూసి. సో మన సినిమా తీసి మన పని అయిపోయింది అనుకోవటం కాకుండా దాన్ని ఎట్లా ప్రమోట్ చేసుకుంటూ కూర్చోవాలి. యాక్చువల్గా సినిమా అయిపోయినాక 1 year 1.5 year దాని తర్వాత రిలీజ్ చేశారు వాళ్ళు. అప్పటి నుంచి మీరు దాన్ని హోల్డ్ చేస్తానన్నారు, ప్రమోషన్ హోల్డ్ చేస్తాను. సో అది మనం ఒక పాఠంగా తీసుకుని దాన్ని ఫాలో అయితే ప్రొడ్యూసర్లు అందరూ బాగుంటారు. సో రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో ఫ్యామిలీ స్టార్ సినిమా ఒకటి.
సో విజయ్ దేవరకొండ గారిని అర్జున్ రెడ్డి స్టైల్లో చూసిన తర్వాత చాలా వరకు ఖుషి, లైగర్ ఇలాంటి వాటిల్లో పాత్రల్ని ఎందుకు జనాలు ఆయన్ని స్వీకరించట్లేదు అర్థం కావట్లేదు. రీసెంట్గా ఈ ఫ్యామిలీ స్టార్ అనే మూవీ కూడా కొద్దిగా అటు ఇటుగా ఆడిందనే చెప్తున్నారు. సో ఆయన చేసే తప్పేంటంటారు అందులో? అంటే సినిమాని ఎంచుకోవడం తప్ప, లేదంటే ఆయన క్యారెక్టర్ని ఎంచుకోవడం, చూస్ చేసుకోవడం తప్ప అంటారు? అట్లేం కాదు. ఇప్పుడు మీకు అట్లా అనుకుంటే గీత గోవిందం ఆడుకోడు. గీత గోవిందం ఫస్ట్ పిక్చర్ 100 crores చేసిన సినిమా ఆయనకి ఆ రోజులు. ఇప్పుడు మీరు ఇందాక టిల్లు అన్నారే, టిల్లు లాగానే గీత గోవిందం 100 crores చేసింది అప్పుడు. సో గీత గోవిందంలో కూడా ఎక్కడ ఫైట్లు గీట్లు ఏముండవు, యాక్షన్. ఆయన ఫస్ట్ సినిమా పెళ్లి చూపులు కూడా బాగానే ఆడింది, చిన్న సినిమా. అర్జున్ రెడ్డిలో కూడా పెద్దగా ఫైట్లు ఉండవు, బట్ దాని మీద ఒక ఇది యాంగర్ కనపడుతుంది తప్ప సినిమా క్యారెక్టర్లో పెద్ద ఫైట్లు ఉండే సినిమా కాదు. గీత గోవిందం వచ్చేటప్పటికి చాలా సాఫ్ట్గా లవ్లీగా వెళ్ళే క్యారెక్టర్ ఉంది. సో అతను అట్లాగే చూస్తారు. మధ్యలో ఇతను లైగర్ అని చెప్పి తను హడావిడి చేస్తానికి చేశారు, డిజాస్టర్ అయింది అది. ఏదైనా కానీ అతనికి ఏంటంటే ఒక రకమైన ప్రజెంటేషన్ ఉంటే అతను సినిమాలు ఆడుతున్నాయి. ఆ తర్వాత టాక్సీ వాళ్ళు కూడా బాగానే ఆడింది సినిమా. సో మిగిలిన సినిమాలు వరుస పెట్టి పోతా ఉన్నాయంటే ఆ క్యారెక్టర్ అతనికి సూట్ అయ్యే క్యారెక్టర్, అతని బాడీ లాంగ్వేజ్కి సరిపడే క్యారెక్టర్ కానీ ఇంకోటి చేయలేకపోతున్నారు వాళ్ళు. ఎక్కడో సంహవ్ మిస్ మ్యాచ్ అవుతుంది సినిమా. సో ఆయన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేసినప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకున్న చేయాలి, ఆయనతో నటింపజేసేటట్టన్నా చేయాలి. సో రెండు కుదరట్లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే లేకపోతే ఎందుకు సినిమాలు తక్కువ ఆడతాయి. పెద్ద ప్రొడ్యూసర్లు తీస్తున్నారు, చిన్న ప్రొడ్యూసర్లుగా తీసేది అన్ని పెద్ద బ్యానర్స్ తీస్తున్నాయి. పెద్ద బ్యానర్స్ తీసి కూడా రెవెన్యూ సైడ్ వచ్చేటప్పటికి చాలా తక్కువ వస్తుంది. అంటే డెఫినెట్గా సంథింగ్ రాంగ్ విత్ ద స్క్రిప్ట్ అనేది నా పాయింట్, నేను అనుకుంటున్నాను. అంతే తప్ప అతను ఫెయిల్యూర్ అయితే మొదట్లో సూపర్ హిట్లు రావు కదా. సో అతను ఫెయిల్యూర్ కదా, మన హూ ఎవర్ ఈస్ మేకింగ్ ద ఫిల్మ్ దే ఆర్ ఫెయిల్యూర్, వాళ్ళ ఫెయిల్యూర్. మళ్ళీ మా అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా మళ్ళీ మంచు విష్ణు గారిని ఎన్నుకోవడం, 20 మంది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, సో ఆయనే మళ్ళీ ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటారు? వాళ్ళకి ఇష్టమైంది ఎన్నుకున్నారు, కారణం ఏముంటుంది ఇంట్లో. నాకు తెలిసింది ఏంటంటే, విన్నాను నేను, నాకు తెలియదు కరెక్ట్గా, జనరల్ బాడీ మీటింగ్ పెట్టి జనరల్ బాడీ అంతా ఈ బిల్డింగ్ అయ్యేదాకా మీరే కంటిన్యూ అవ్వండి అని చెప్పారు అని చెప్పి ఆ మధ్య ఎవరో చెప్పారు, నేను విన్నాను. అది నిజమైతే తర్వాత దాన్ని ఈసీ 20 మంది అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ అవుతుంది అయ్యి ఉంటుంది. ఈసీ కూడా దాన్ని ఇది చేసి ఉంటారు. వీళ్ళు ఈసీ ఓకే చేయక్కర్లా, జనరల్ బాడీ అయిపోయినాక ఇక ఆటోమేటిక్గా ఈసీ చేయాల్సిందే కదా. ఈసీని కూడా ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారంటే ఈసీని కూడా కంటిన్యూ చేసినట్టే, జనరల్ బాడీ కంటిన్యూ చేసినట్టే. సో ఆ హోల్ కమిటీ వచ్చింది కాబట్టి ప్రాబ్లీ 20 మంది మీరు ప్రెసిడెంట్ అన్నారేమో తెలియదు. అంటే టెక్నికల్గా అది ఎట్లా కరెక్టో నాకు అర్థం కాలేదు. బట్ టెక్నికల్గా అయితే జనరల్ బాడీ చేసి ఉండొచ్చు. టెక్నికల్గా జనరల్ బాడీ ఎలక్షన్ పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు, 2 years సేమ్ కమిటీ కంటిన్యూ అవుతుందని పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు. సో అలా ఉంటుందో అనుకుంటున్నాను. 2-3 times అలాగే జరగచ్చు అంటారా? ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏకగ్రీవం అనేది ఏం కాదు, ఉన్నదాన్ని కమిటీని ఎక్స్టెండ్ చేయడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం అండి. సో చూసారు కదా, మరో కొన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే టాపిక్స్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ.